బ్లాస్ట్ జోన్, యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ లీడ్స్ గా సుభాష్ కేరాజ్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రాజారామన్ పిల్లలకి కరాటే కోచింగ్ ఇస్తూ సైడ్ లో మెడికల్ షాప్ రన్ చేసుకుంటూ భార్య కూతురుతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించటం, అవసరమైతే ఎదవలకి తన్ని బుద్ధి చెప్పటం తనకు అలవాటు. తన కూతురు నీలాని కూడా ఇవే విలువలతో పెంచుతాడు. మనోడైనా ఒక రకం. తన కూతురు ఎక్కడో అన్యాయం జరుగుతుందని తెలిసినా రియాక్ట్ అవుతూ ఉంటది. అలా ఒకసారి నీలా మెడికల్ షాప్ లో ఉండగా మందుల కోసం వచ్చిన ఓ గల్లీ రౌడీ తన మెడలో ఉన్న చైన్ లాక్కోవాలని ట్రై చేస్తాడు. దాంతో మన నీల వాణ్ణి చితకబాది పోలీసులకు అప్పగిస్తుంది. ఏదో చిన్న చైన్ స్నాచింగ్ ఇన్సిడెంటే కదా అనుకుంటే దీనివల్ల నీలా ఫ్యామిలీకి పెద్ద ముప్పే వస్తుంది. ఓ లోకల్ గ్యాంగ్స్టర్ తో పాటు వేల కోట్లకు అధిపతి అయిన ఓ రూత్లెస్ బిజినెస్ మ్యాన్, ఓ ఇంటర్నేషనల్ అసాసిన్ వీళ్ళని టార్గెట్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది? ఓ చైన్ స్నాచింగ్ కేసు కోసం ఓ గ్యాంగ్స్టర్, బిజినెస్ మ్యాన్, అసాసిన్ వీళ్ళ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చివరికి తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ ఫ్యామిలీ ఎలాంటి విరోచిత పోరాటం చేసిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. ట్రైలర్ చూసి ఇదేదో రొటీన్ రొట్ట సినిమాలా ఉందని జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళా. కానీ నా అంచనాలు తలకిందులు చేస్తూ సినిమా ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసింది. అద్దరహో అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్, పావుగంటకో విజిల్ వర్తి మాస్ మూమెంట్స్‌తో కుర్చీలో కూర్చోనివ్వలేదు. సినిమా స్టార్ట్ అవటం కొంచెం రఫ్ గానే మొదలవుతుంది. ఆ వరల్డ్ ని, క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు బానే ఇబ్బంది పడ్డాడు. హీరో ఫ్యామిలీని, విలన్ గ్యాంగ్ ని పరిచయం చేసే సీన్స్ పరమ రొటీన్ గా ఉంటూ ఎర్లీ 2000 మూవీస్ ని గుర్తు చేస్తాయి. ఇందులో హీరోకి, తన కూతురికి ఉండే విలువలు ఒకప్పుడు ప్రతి కమర్షియల్ సినిమాలో హీరోకు ఉండే విలువలే. ఇక విలన్స్ ఏమో మేము క్రూరమైన రాక్షసులం అన్నట్టుంటారు. సటిల్టీ అనేది ఉండదు. రొటీన్ క్యారెక్టర్సే రాసుకున్నప్పుడు ప్రెజెంటేషన్ అయినా ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాల్సింది. ఖచ్చితంగా దర్శకుడు బిగినింగ్ పోర్షన్స్ ని ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉండాల్సింది. అయితే ఓ 20-25 మినిట్స్ తర్వాత దర్శకుడికి ఓ మొమెంటం దొరికింది. స్క్రీన్ ప్లేకి ఓ ఫ్లో వస్తుంది. ఓ పక్క హీరో ఫ్యామిలీ తమ రోజువారీ వ్యవహారాలు, గొడవలతో తమ గోలేదో తమది అన్నట్టుంటారు. ఇంకో పక్క విలన్ గ్యాంగ్ లో మైనింగ్, హవాలా, 1000 కోట్ల డీలు, 1300 మంది జనాల ప్రాణాలంటూ ఏదేదో జరుగుతూ ఉంటది. ఇక బై మిస్టేక్ ఈ రెండు కథలు లింక్ అయినప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కి అయితే థియేటర్ దద్దరిల్లింది. థియేటర్ లో 50 మంది కూడా లేరు. కానీ ఆ ఎపిసోడ్ ఇచ్చిన హైకి అందరూ విజిల్స్ వేస్తూ అరిచి గోల్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే ఊపుతో మొదలయ్యి చాలా వరకు దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ పోలీసులకి, విలన్ గ్యాంగ్ కి మధ్య నడిచే కన్‌ఫ్యూజింగ్ ఎపిసోడ్ ఎక్సిలరేటింగ్ గా ఉండటంతో పాటు హిల్లేరియస్ గా అనిపిస్తది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కొంచెం డ్రాగ్ అవుతది. ఇక్కడ కథకి కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తారు. ఈ షిఫ్ట్ చాలా సడన్ గా, అబ్రప్ట్ గా అనిపిస్తది. అప్పటి వరకు పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్న ఈ ఎమోషనల్ యాంగిల్ ని ఉన్నపళంగా మన మీద రుద్దిన ఫీలింగ్ కలుగుతది. ఈ సినిమాలో మేజర్ మైనస్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎమోషనల్ డెప్త్ పూర్తిగా డొల్ల. బట్ అదిరిపోయే క్లైమాక్స్ ఫైట్‌తో దాన్ని మర్చిపోయేలా చేస్తారు. మొత్తంగా భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా అంచనాలు అందుకున్నప్పుడు వచ్చే ఆనందం కంటే, ఏ అంచనాలు లేని సినిమా అంచనాలు తలకిందులు చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అనుకుంటూ హ్యాపీగా థియేటర్ నుంచి బయటికొచ్చా. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే రాజారామ్‌గా అర్జున్ గారు ఆయనకు అలవాటైన రోల్‌లో చాలా చేశారు. తనకి అభిరామికి, తనకి ప్రీతి ముకుందన్‌కి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ చాలా బావున్నాయి. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆయన ఇప్పటికీ యాక్షన్ కింగే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. స్టార్టింగ్ లో వచ్చే టిఫిన్ షాప్ ఫైట్ టూ గుడ్ ఉంది. ప్రతి ఫైట్ ని చాలా ఎఫర్ట్లెస్ గా పర్ఫామ్ చేశారు. ఇక అభిరామి కూడా చాలా చేసింది. ఫైట్స్ మరీ అద్దరగొట్టేకపోయినా ఉన్నంతలో బానే చేసింది. బట్ సర్ప్రైజ్ అంటే మాత్రం అది ప్రీతి ముకుందనే. ఓ యమ్మ ఏం చేసింది ఫైట్లు అసలు ఫ్యాన్ అయిపోయా. యాక్టింగ్ పరంగా పెద్దగా చేయటానికైతే ఏమి లేదు గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం అద్దరగొట్టేసింది. ఇక అసాసిన్ అబ్రాహంగా అర్జున్ చిదంబరం ఆకట్టుకున్నాడు. చాలా మెనసింగ్ గా అనిపించాడు. ఫైట్స్ కూడా ఇరగ్గొట్టేశాడు. ముఖ్యంగా తనకి ఆ ఫ్యామిలీకి మధ్య వచ్చే ఫైట్ చాలా బాగుండింది. ఇక మెయిన్ విలన్ వరుణ్ దయాలన్ గా జాన్ కుకెన్ పర్లేదనిపించాడు. తన క్యారెక్టర్ చాలా రొటీన్ గానే ఉన్నా తన ప్రెజెన్స్ మాత్రం సినిస్టర్ గానే అనిపించింది. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా సాలిడ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉండగా సినిమాటోగ్రఫీ బాగుండింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో కెమెరా పనితనం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక రవి బసరూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుండింది. సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ఇక యాక్షన్ డైరెక్టర్ ఫీనిక్స్ ప్రభు విషయానికి వస్తే ఆయన పనితనం చాలా
అంటే చాలా బావుంది. ప్రతి ఫైట్‌ని ఒకదాన్ని మించి ఒకటి అనేలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక ఎడిటింగ్ కొంచెం బెటర్ ఉండాల్సింది. అక్కడక్కడ కట్స్ కొంచెం అబ్రప్ట్‌గా అనిపిస్తాయి. ఇక డైరెక్టర్ 'సుభాష్ కే రాజ్' విషయానికొస్తే ఆయన పనితనం బావుంది. రొటీన్ స్టోరీనే తీసుకున్నా దాన్ని చాలా వరకు ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేసి ఆకట్టుకున్నారు. రైటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకొని కథలో ఎమోషనల్ డెప్త్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బావుండేది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా విందు భోజనం అని చెప్పొచ్చు. అది విషయం.